25 నవంబర్ మాసం ఏ తారీఖు 12 అంటే 12 గోత్రాలకు వచ్చింది, 12 సంఘాలకు వచ్చింది. 7 సంఘాలు అంటారు, 12 సంఘాలు కూడా దానికి ప్రకటన గ్రంథాలు ఉంది. మనందరం లేచి ఒక పల్లవి ఒక వచనం పాడుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. అందరం లేచి ఒక పల్లవి ఒక వచనం అందరం లేదు, అందరం చావుకునేవి కనుక దేవుడు మాట్లాడాలి. గాబ్రియల్ గారు మాట్లాడితే ఉపయోగం లేదు. ఎవరు మాట్లాడాలి? మీరు నోరు తెలిసి మాట్లాడితేనే నాకేమైనా నడిపి వచ్చింది, లేకపోతే రాదు. ఆమెనని కూర్చుంటాను. గమనిద్దాం. మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు అనే ఒక వచనం ఒక పల్లవి పాడి దేవుడిని మహిమపరుచుతాం. మాట్లాడు 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 నాతో మాట్లాడు మాట్లాడే నాతో దేవుడు సన్నిధానానికి వాక్యానికి వాళ్ళ వరకు కూర్చుందాం. అందరం చిన్న ప్రార్థన చేస్తారు. వాళ్ళ వరకు బాబురావు గారు అని మన మధ్యలో వైకుంఠపురం ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నారు. అపోస్తులైన పౌలేస్ గారి కుమారుడు. ఆయన వచ్చి ప్రార్థనలో మనల్ని వాక్యం కోసం ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన, మహిమ కలిగిన గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు అయా. ఈ మధ్యాహ్న కాలం ప్రభా, అయా హోలీ ప్రేయర్ మినిస్ట్రీ ప్రభా, అయా మీరు ప్రేమించి ఇక్కడ ఒక సంఘమును నాయన మీరు స్థాపించి, ఈ సంఘంలో ప్రభా మీ బిడ్డనైనా అయా సోదరి షకీనాని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు అయా. వారి ద్వారానైనా గొప్ప సువార్త ఇక్కడ జరిగించబడుతుందని మేము విన్నాం. ఆ విధంగా ప్రభువా మీ బిడ్డను ఇంకా ఘనముగా అద్భుతముగా మీరు వాడుకోండి. మీ బిడ్డను ఆయన ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా ఘనముగా వాడుకోమని అడుగుతున్నాం. అలాగే ప్రభువా ఇంకా నూతన ఆత్మలను దయచేయండి అయ్యా. ఉన్న సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి అయ్యా. ఈ సంవత్సరం ఆఖరిలో ప్రభువా అయ్యా జరగవలసిన ఆయన సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా జరిగించండి అయ్యా. ఎటువంటి కొరతలు లేకుండా సమస్తము సమకూర్చి మీ నామ మహిమార్థం ఘనముగా జరిగించమని అడుగుతూ ఉన్నాం. ఆ విధంగా నాయన కూడి ఉన్న బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. అంతేకాదయ్యా ఈ సమయంలో ప్రత్యేకంగా మీ తరపున నిలబడిన మీ దాసుని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా మీ దాసుని మీరు నిలబెట్టుకున్నారు. నిలబడేది మీ దాసుడే కానీ మాట్లాడేది మీరు ప్రభువా. మీ మాటను వినిపించండి అయ్యా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం మీ దాసుల ద్వారా మాట్లాడుచూ ఉండగా మాట్లాడుచున్న ప్రతి ఒక్క మాటనైనా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు స్థిరపరచండి, బలపరచండి. ఆ విధంగా నాయన మీ దాసుని బలంగా వాడుకోండి. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నాయన ఇక్కడ సేవకులుగా ఉన్నటువంటి నాయన మీ బిడ్డలను కూడా ఘనంగా వాడుకొనమని
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేసిన దైవశక్తులైన దైవభక్తి కలిగిన అపోస్తులైన పౌలేసు గారి కుమారుడు గోదవరపు బాబురావు గారు ఎవరి కాలంలో ఆయన కాడి మోహించు అనేక స్థలాల్లో నడుస్తున్న సంఘం తరపున మందిరం తరపున ఆయన్ని వారి సంఘాన్ని దేవుడు దీవించుగాక. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మీ ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టుకోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఎందుకంటే అందరికీ ఫోన్లు వస్తాయి. ముఖ్యమైన ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడకండి, ఇబ్బంది లేదు. ఈ ఫోను అనేది అపవాది మనల్ని ఎదగకుండా చేయించే మొదటి కార్యం అని నేను అనుకుంటున్నాను. మన సంఘంలో ఉపవాస ప్రార్థన బలంగా చేస్తూ ఉంటాం. ఒక కార్యం జరగాలని అందరూ కన్నీటితో చేస్తూ ఉన్నప్పుడు ఫోన్ మోగినప్పుడు ఫోన్ ఆయన ఒక్కడే ఎగుతాడా, మనందరం మెలుకుంటాం. చెప్పాలి అందరూ కళ్ళు తెరిచి మళ్ళీ మూసిన తర్వాత మళ్ళీ ఆ కన్నీరు వచ్చిందా, ఆ స్థితి రాకుండా ఉండటానికే వాడు మనల్ని ఏం చేస్తాడు, ట్రాక్ తప్పిస్తాడు. ఆ ట్రాక్ తప్పకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి, క్రమంగా ఉండాలి. సేవకులు అయినా మనమందరం విశ్వాసులకు ఏం చెబుతాం, అమ్మా మీ పిల్లల్ని స్వాధీనపరచుకోండి, జాగ్రత్త పరచుకోండి, చక్కగా కూర్చోండి, వాక్యం జరిగేటప్పుడు అటు ఇటు తిరగండి, పరిశుద్ధాత్మను మన మధ్యలో సంచరించుతున్నాడని హెచ్చరిస్తాం. 1-2 సార్లు చెప్తాం. చెప్పనని ఎవరు చేతులు ఎత్తండి. నేను నా సంఘంలో చెప్పనయ్యాను, అందరూ చెప్తాం. ఎందుకంటే క్రమబద్ధాలు కనుక. ఇక్కడ క్రమం లేకపోతే సేవకుడు జీవితానికి అర్థం. మన సంఘంలో చెప్పిన సమయానికి, ప్రకటించిన సమయానికి, మైకి మోగే సమయానికి విశ్వాసులు రాకపోతే సేవకుడు మనసు ఎలా ఉండిద్ది? ఆనందంగా ఉండిద్దా, వేదనగా ఉండిద్దా? వేదనగా ఉంది. ఇన్ని రోజులు బట్టి నేను విలువైన దేవుని సందేశం, దేవుని మాటలు వీరికి అందిస్తూ ఉంటే ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలాగా పెడచెవుని పెట్టి చొనుక్కుంటూ గొనుక్కుంటూ సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నారని వేదన పడతారు. పైకి అనలేదు. పైకంటే జెండాలు మార్చేస్తారు, పైకంటే మందిరాల మీద అలుగుతారు, పాట అయిపోతే అలుగుతారు. కరెక్ట్ టయానికి వదలపోతే ఇంకొక ఆయన రెడీగా ఉన్నాడు. ఆ పాట గారు ఇంకొక ఆయన ఏంటయ్యా గాబిలేదు గారు వద్ద తీసుకుంటారు నాయకుడికి రా. బుట్టలో గేలా వేసేవాళ్ళు లేకపోలా. వీరందరినీ జయించాలంటే మీరే ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. హల్లెలూయా. నా అంశం ఏంటంటే ఈ రోజున అందరూ సేవకులు గనక అభిషేకం, అందరూ చెప్పండి. అభిషేకం లేకపోతే, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే సంఘం ముందుకెళ్ళదు, నీ సేవ ముందుకెళ్ళదు, నీ కుటుంబము ముందుకెళ్ళదు, నీ జీవితము ముందుకెళ్ళదు. పేరుకి మాత్రం సేవకులమే. కొందరు విశ్వాసులు ఉంటారు, ఎంతకాలము ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా వారి కుటుంబంలో ఏముండదు, వెలుగు ఉండదు. రెండోది సమాధానం ఉండదు. మూడోది ఆ కుటుంబంలో దీవెన ఉండదు. హల్లెలూయా. మూడు కనిపిస్తూ ఉంటాయి. మరి వారు ఉపవాస ప్రార్థనకు వస్తారు, ఆదివారం ప్రార్థనలకు వస్తారు, సభలకు వస్తారు, కానీ వాటిలో ఏమి లేదు వాళ్ళకి. అది పేతురు గారే మనకి మాదిరిగా చూపిస్తారు. పేతురు గారు యేసు ప్రభువు ఉంటున్నాడా, మనం ఉంటున్నాడా? ఏంటమ్మా ఎవరు ఆ పేతురు గారు మా ఇంటమ్మటి లేడాలంటే చూస్తున్నాను. ఇంకా అపోస్తుడైన పౌలు గారు అమ్మటి తిరగకుండా ఉన్న పేతురు గారు యేసు ప్రభుతో తిన్నాడు, రొట్టెలు తిన్నాడు, చేపలు తిన్నాడు, ఆయనతోనే ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఆయన ఎన్నిసార్లు అబద్ధాలు? ఎన్నిసార్లు? మనం దాని అమ్మటి ఏం చేస్తున్నాం? ఇప్పుడు 0 పెడుతున్నాం, 2 0 పెడుతున్నాం, 3 0 పెడుతున్నాం, మనకే తెలియదు. అలాంటి పేతురు గారు మేడగతి అనుభవంలోకి వచ్చినాక 120 మందితో కూడి ఆ అభిషేకం అనే ప్రార్థన, పరిశుద్ధాత్మ అగ్నితో అభిషేకాన్ని ఎప్పుడైతే పొందుకున్నాడో అక్కడ నుండి అబద్ధం ఆడలా. హల్లెలూయా. అబద్ధం ఆడలా.
రెండవది అద్భుతాలు చేశాడు. ఆయన చేయటం కాదు, దేవుని అభిషేకం. మత్తయి సువార్త అంటాడు, ఆవగింజలో సగభాగమైన మీకు విశ్వాసం కలిగి ఉంటే మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నారు. యేసు ప్రభు నడుస్తుంటే ఎవరికి స్వచ్ఛతలు రాలా? వచ్చినాయా ఏమా? పేతురు యోహాను నడుస్తుంటే స్వచ్ఛతలు వచ్చినాయి. వారి నీడబడితేనే స్వచ్ఛతలు వచ్చినాయి. మనం వస్తున్నామంటే విశ్వాసులు తలుపులు వేసుకుంటున్నారు. ఎందుకని? ఎక్కడ గుర్తు చేయండి, ఎక్కడ కానికేయాల్సి వచ్చిందో. కానీ దైవజనుడు నీ చేర్చుకుంటలో నీ కుటుంబానికి దీవెన ఉందన్న సంగతి మర్చిపోతున్నారు ఈనాటి విశ్వాసులు. మనం కూడా ఎక్కువగా ఎక్కడ ఇప్పుడు ఇప్పితే ఆడకేళ్తాం ఏమా? కానీ అది కాదు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే అందరినీ ప్రేమించమంటున్నాడు, అందరితో సమాధానంగా ఉండమంటున్నాడు, అందరినీ దీవించమంటున్నాడు. ముఖ్యంగా వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ కూడా యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. యెహోషువ గ్రంథము బైబిల్ చదవగలిగిన కొద్దిగా పెద్దగా చదవండి, ముందుకు రండి, లేకపోతే మైక్ కూడా లేదు కాబట్టి. సురుగ్గా తీసేవాళ్ళు అంటే నేను నాకు ఇచ్చిన సమయాల్లో ముగిస్తాను. 3:7 అయ్యా బాబు గారు ముందుకు యెహోవాతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైనని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. చాలు. ఈ వాక్యం మా అమ్మాయి కోసం చదివించా. ఎవరు మా అమ్మాయి? ఆమె. మీరు గుర్తుపెట్టండి, మిమ్మల్ని దేవుడు దీవించుగా. మా అమ్మాయి చెకేలమ్మ ఎందుకు ఈ ఫెలోషిప్ని నడుపుతుంది? ఎందుకు ఆయా ప్రాంతాల నుండి సేవకుల్ని పోగు చేస్తుంది స్థలానికి? ఏమిటి ప్రయాస అంటే యెహోషువతో మాట్లాడినట్టుగా షకీలముతో మాట్లాడుతున్నాడు. అమ్మ నువ్వు భయపడబాకు, నీకు నేను తోడుండి. ఈ ఐతానగర్ ఎలాంటిదో తెలుసా? ఐతానగర్ అంటేనే ఆత్మీయతకి, సువార్తకి అభిషక్తులు కలిగిన దైవజనులు ఈ గడ్డ మీద నిలిచి ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి స్థలంలో నీకు తోడుగా ఉండి నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. ఎందుకు? ఆయా ప్రాంతాల నుండి మనందరినీ స్థలంలోకి పోగు చేసినందుకు, దేవుని మాటలు ప్రతి నెల వినిపించేటందుకు, ప్రతిసారి కూడా ఏం చెప్తుంది? వారి కోసం ప్రార్థన, వీరి కోసం ప్రార్థన అని ఎక్కువ జామునే లేచి తన ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి వీరందరి కోసం ప్రార్థన చేసి దేవుడి తట్టు తిప్పటానికి కారణం ఏంటంటే దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. వారి నాన్నగారు సేవకుడే, వారి బంధువులందరూ కూడా సేవలోనే కొనసాగుతున్నారు. వీరెవరు? ఈ షకీలమ్మ ఎవరు? ఆరోను వంశస్థులు సేవకులని బైబిల్ చెప్తుంది. మరి ఈ కుటుంబంలో ఎంతమంది సేవకులు ఉండడానికి కారణం దేవుని కృప వీరి వంశము మీద ఉంది. ఆరోను వంశముగా. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకూడదు. నీ సంఘంలో నలుగురే ఉండొచ్చు, ఆ పక్క సంఘంలో 40 మంది ఉండొచ్చు. 40 మంది ఉన్నా దేవుడు అక్కడ ఉంటాడు, నలుగురున్నా దేవుడు ఇక్కడ ఉంటాడు. హల్లెలూయా. దానికి ఏమన్నాడు? ఎక్కడ 2 3 ఉంటే నేను ఉంటానంటున్నాడు. కొంతమంది వచ్చిన కాడ ఈ మందిరంలో ఎవరు లేదని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అది కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయా లేదా అని నీవు పరిశోధించుకోవాలి. ఈ స్థలంలో నిలబడుతుంది చెకేలమ్మ గారు కానీ, యోనా గారు కానీ, వారి కుమారుడు కానీ, ఎవరైతే నిలబడి ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని పంచుతూ ఉన్నారో, దేవుని వాక్యాన్ని తెలియపరుచుతున్నారో, ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయా లేదా అనేది పాయింట్. హల్లెలూయా. పేతురు గారు మేడగైతే అనుభవంలో నుండి వచ్చి నాకేం చేశాడు? చచ్చిపోయిన వాడు కూడా లేపాడా లేదా?
కవిత అనే చిన్నది చనిపోయింటే పేరు పెట్టి పిలవగానే లేచి వచ్చింది. యేసు ప్రభు గారు ఎలా పిలిచాడో లాజరు అని కవిత అనే చిన్నదాన్ని కూడా పిలిస్తే అలాగే వచ్చింది. అలాగే గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే నీ మీద ఏముండాలి? అభిషేకం ఉండాలి. అభిషేకం లేకపోతే మనకి కార్యాలు చూడలేము. చూస్తావా? పేతురు గారు అన్ని దినాలు ఆయనతో ఉన్నంత కాలం అభిషేకం లేదు కాబట్టి ఎన్ని చేపలు తిన్నా, యేసు ప్రభుతో ఎంత ఉన్నా ఆయన ఏ కార్యాలు చేయడానికి సాహసించలేదు, జరగలేదు, చూడలేదు. చూశాడు, ఆయన చేయలేం. మనం కూడా చేయాలి అంటే దేవుని కృపా కనికరాలు ఉండాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోకి రండి అందరూ కూడా. మొదటి దినవృత్తాంతాలు 16వ వచనం, 16వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం, 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నది, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నది. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కనాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన శ్వాసంగా దాన్ని నీకు ఇచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 13 కూడా చూడండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నది, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకున్నది. చాలు. ఇక్కడ దైవజనుడైన దావీదు గారు కోరిక ఏంటి? మన కోరిక ఏంటి? దావీదు గారికి కనిపించినవన్నీ కూడా మేకలు, గొర్రెలు, చెట్లు, శ్యామలు తగ్గితే అడవిలో ఏమైనా కనిపించాయా? కనిపించాల. ఆయన ప్రయాణం అంతా కూడా అడవిలోనే, ఆయన పుట్టుక అడవిలోనే. ఒక తాత అంటాడు, నేను ఏకాకిని అంటాడు. దావీదు ఏకాక? మా చెప్పాలి దైవజనుడు. దైవజనుడైన దావీదు ఏకాక. ఆయనకి కుటుంబం ఉంది, 7 సహోదరులు ఉన్నారు, 2 సహోదరులు ఉన్నారు. కానీ నేను ఏకాకిని అంటున్నాను. ఆయన ఎక్కడ పుట్టాడు? అడవిలో పుట్టాడు, అరణ్యంలో పుట్టాడు, అరణ్యంలో పెరిగాడు. ఇలాంటి దైవజనుడు మందిరానికి కావాల్సిన ఎండిని, బంగారాన్ని ఇస్తానన్నాడు. ఎక్కడ దీనికి? అయ్యా చివరి వాళ్ళకి వినపడుతున్నాయి ఆ మాటలు. ఈనాడు మందిరం పేరు చెప్పుకుని పోగు చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. మనలోనే ఆ బ్యాచ్ కూడా తయారు చేశాడు. ఎవరు? అపవాది. అవ్వని, ఆదాముని ఎవరు తయారు చేశారు? దేవుడు తయారు చేశాడు. అవునా? మరి సాతాన్ని ఎవరు తయారు చేశారు? ఎప్పుడైతే సాతాన్ని మంచికొచ్చిందో అప్పుడేమైంది? ఆ మహిమ స్థలంలో నుండి, ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చి ఇలాంటి తోడేడుని జోడు కట్టుకుని తిరుగుతూ ఉంది. సేవ సేవ అంటున్నారు కొంతమంది. మరి సంఘాల్లో వారి ఫ్యామిలీ ఉండదు. సేవ అవుతుంది. సేవ అవుతామా? మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో పట్టి ఉంది. అక్కడ సేవకుడికి కావాల్సిన నియమ నిబంధన పౌలు భక్తులు అలా తీర్పిచ్చాడు. దొడ్డ పనికి వచ్చినవాడు ఎలా ఉండాలి, తన ఇంటిని ఎలా ఏరుకోవాలి, తను ఎలా ఉండాలి, తన ప్రయాణం ఏమిటి అనేది అక్కడ రాశాడు. అవన్నీ కాకుండా దేవుని పేరు చెప్పుకుని వారి కాదు ఈ దావీదు. దేవుని కోసము తనకి ఉన్నదంతా మందిరానికి ఇచ్చాడంట. హల్లెలూయా. తప్పట్టుకొని దేవుడి మహిమ. తనకి ఉన్న ఎండి బంగారాలన్నీ కూడా దేవునికే.
మనం ఈనాడు మనం ఏం చేస్తున్నాం, మరొక రకంగా ప్రయాణాన్ని కొనసాగుతున్నాం. దాని జోలికి వెళ్ళను నేను. కొంతమందికి కష్టాలు ఉంటే ఎవరిని విమర్శించటం నాది కాదు, కానీ దేవుడు ఏది నడిపిస్తే దానిని నేను చెప్పడానికి సిద్ధపడి ఉంటాను. అందరం కూడా మన సహోదరులని, అందరం కూడా దేవుని పిలుపుతో వచ్చిన వారిని, అందరం కూడా దేవుని పనివారు. ఒకరికి మనకేమీ శత్రుత్వాలు లేవు, ఆస్తులు కాదు, కానీ వేరే వేరే సాటికి లేదు. కానీ అపవాది ఏం చేస్తాడంటే మన మీద బురదల్లి ఒకరికి సమాధానం లేకుండా, సమాధానంగా ఉన్న ఆదాముని అవ్వగారిని బయటికి పంపించినప్పుడు ఆఫ్టర్ మనమెంతండి. ఆ అభిషేకం ఆయనకి ఎలా వచ్చింది, బంగారం ఎలా వచ్చింది ఎండి అని మనం ఆలోచిస్తే దేవుని కృప వలన వచ్చింది. హల్లెలూయా! దేవుని కృప వలనే వచ్చింది. ఈ దావీదు ఎక్కడ వాడు? అడవిలో వాడు. ఏ సంపద లేకుండా ఉంటే ఎప్పుడైతే దేవుడి అభిషేకం, దేవుని కృప తన మీదకి వచ్చిందో అప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. అంతకుముందు అందరూ చిన్న చూపు చూసారా? చెక్కినమ్మని చిన్న చూపు చూడవచ్చు. వారికి సంఘం లేదు ఇక్కడ, వారి ఊరు కాదు, వీరు మన జాతి వారు కాదు, మన కులస్తులు కాదు అని కొందరు చూసినా మొదట యెహోషువ గ్రంథం చదివించింది. అందుకే ఎవరు ఏది అనుకున్నా నిన్ను నేను గొప్ప చేసేదను అని మాట్లాడాడు. హల్లెలూయా! అలాగే ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా అబ్రహాంతో మాట్లాడతాడు. అబ్రహాము తండ్రి చెప్పినట్టుగా చేసాడు కనుక అన్ని జనులు ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. అందరికీ తండ్రి. మన తండ్రి ఎవరండి? అన్న మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరో ఎవరు నోరు తెరవట్లేదు. అమ్మా వెనకాడు కొద్దిగా చెప్తే నాకు కొద్దిగా లైట్గా చెవుడు కొద్దిగా దగ్గరగా చెప్పండి. కొద్దిగా మన తండ్రి ఎవరో, మన డాడీ ఎవరో? మా ఎవరు మాట్లాడుతున్నారు? మరి నాకేం అర్థం కాదు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము. అసలు తండ్రి ఎవరు? ఎవరు? సేవకులు కూడా మాట్లాడుతున్నా. అసలు తండ్రి యేసయ్య తర్వాత, యేసయ్య కాదు, ఆదాము మన తండ్రి. హల్లెలూయా! భూమి మీద నివసించే ప్రతి మానవుడికి తండ్రి ఎవరు అంటే ఆదాము. ఆదాముని పక్కన పెట్టి అబ్రహాముని డెవలప్ చేశాడు దేవుడు. నీ సంఘం అలాగే ఉండిద్ది, పక్క సంఘం డెవలప్ అవుతూ ఉండిద్ది, పక్క కుటుంబం డెవలప్ అవుతూ ఉండిద్ది. ఎందుకనంటే దేవుని కార్యాలయం నీ దగ్గర. దేవునికి లోబడే మనసు లేదు. దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడి పేరు చెప్పుకుని బ్రతుకుతున్నావని పేరుంది, కానీ నీవు వృద్ధుడివే. అబ్రహాము లోబడ్డాడు. తన ఇంటిని, తన స్వజనుడు అందరిని విడిచిపెట్టి తండ్రిని అడగల, ఎక్కడికి వెళ్ళమంటున్నావు? అక్కడికే వెళ్తానన్నాడు. కానీ ఎందుకు వెళ్ళాలి? ఇంతమందిని విడిచిపెట్టి ఎలా వెళ్ళేది తండ్రి అని అడగల. నీ కుమారుడు నీమంటే ఈ లేక లేక పుట్టిన వాడిని ఎలా ఇమ్మంటావు నీ అడగల. కానీ మనం ఎన్ని క్వశ్చన్లు అడుగుతాం. క్వశ్చన్లు వర్షం కురిసి. ఈ అభిషేకం ఎక్కడ నుండి వచ్చిందంటే తండ్రి దగ్గర, యెహోవా దేవుడి దగ్గర నుండి వచ్చింది. కనుక ఈ దావీదు ఎక్కడ వెనక తిరిగి చూడాల. తనకున్న ఏంటి బంగారాన్ని అందరికీ కూడా ఇవ్వకుండా మందిరానికి ఇవ్వాలని చేశాడు. మందిరం పేరు చెప్పుకుని కలెక్ట్ చేసుకున్న వాళ్ళు లేరా? చక్కగా నీవు సేవ చేస్తుంటే నీ మీద ఎన్ని రాళ్ళు పడతాయో ఆ రాళ్ళన్నీ వందలుగా మారునుగాక. అమ్మాయి మీద పడే నిందలన్నీ మేలులుగా మార్చునుగాక. కథ మొత్తం మార్చునుగాక. ఎవరి వలన అది? దేవాతి దేవుడు. 21 సారి పిల్లనిచ్చిన మామే వీటి పట్టుకుని ఎంబడబడ్డాడు. ఎవరైనా ఎన్నిసార్లు అంట? 21 సారి పడ్డాడంట. పిల్లనిచ్చాడు. ఇప్పుడు మన శత్రువులు ఎవరంటే సేవకులే శత్రువులు. విశ్వాసులే. మనం చెప్తాం, అమ్మ ఆ సేవకుడితో వందనాలు చెప్పాకండి, ఆ సేవకుడిని మీరు గౌరవించబాకని చెబుతున్నాం. మరి మనం అందరం రేపు ఒకసారి ఉండాలి. ఎలా ఉంటాం అప్పుడు? 133వ కీర్తన ఏం చెబుతుంది? అది నెరవేరుతుందా? నేను అదే చెప్పాను మన పిల్లలకి ఇప్పుడు కూడా, అయ్యా 133వ కీర్తన తీసేద్దామా అని.
సహోదరులు అంటున్నాము, 3 ఫెలోషిప్లు అయినాయి. ఎందుకని? మీ ఆదిక్షల కోసం తన్నుకుంటున్నారు, మీ ఆదిక్షల కోసం కొట్టుకుంటున్నారు. మీరు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని. అది కాదు. మరి చెక్కిని మా వయసులో చిన్నది, నాకన్నా కూడా మనందరికన్నా కూడా చిన్నది. రాగానే ఏం చెప్తుంది? ఎవరైతే తనకి ఇబ్బందులు ఇరుకులు పెట్టారో, ఎవరైతే తనతో చెప్పుకుని తన బాధలు పంచుకున్నారో వారి కోసం ప్రార్థన చేపిస్తుంది. ఎవరి కోసం? మదర్ తెరిసా గురించి ఒక చిన్న మాట చెప్తా. మదర్ తెరిసా గురించి అందరికీ తెలుసుగా మనకి. మదర్ తెరిసా గారు పిల్లలందరినీ వరుసగా కూర్చోబెట్టిందంట. అందరూ ప్లేట్లు తీసుకుని కూర్చున్నారు, ఆహారం లేదు, వండల. ఎందుకు కూర్చోబెట్టింది? తన విశ్వాసం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడంట. ఓ నా కుమార్తె, దిగులు పడకు, దూరంగా కనిపిస్తున్నా అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, అక్కడ నీ బిడ్డలందరికీ ఆహారం ఉంది, అక్కడికి వెళ్ళు అంటున్నాడంట. ఆయన ఎవరో తెలియదు, ఏమో వండలా పెట్టలా, కానీ పిల్లలందరినీ వరుసగా కూర్చోమన్నది. తన విశ్వాసం, తన విశ్వాసం అంత గొప్ప చేస్తాడని దావీదు అనుకోలా. గొర్రెలు కాచుకునే వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలుకు 2వ రాజుగా చేస్తాడని ఆయన అనుకున్నాడా? తల్లిదండ్రులే విడిచిపెట్టారు, తల్లిదండ్రులు సహోదరులు చిన్న చూపు చూసి పక్కన పెట్టారు. అందరినీ యుద్ధ భూమిలోకి, రాజ్యాంగంలోకి పంపిస్తే ఆయన ఏం చేశారు? ఎక్కడ పంపించారు? అడవిలోకి పంపించారు, కొన్ని గొర్రెలు కొని. కానీ దేవాతి దేవుడు నీ సంఘం మీద, నీ మీద ఆయన కలుదిస్తుంటే ఏమైందో తెలుసా? 30 60 100 ఫలిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం అంటే ఎక్కడ నుండి రావాలి? జీవాధిపతి అయిన దేవుని దగ్గర నుండి రావాలి. నీ ఇంటి వారు లేకుండా, నీ బంధువులు లేకుండా, నీకే సంపూర్ణమైన అభిషేకం లేకపోతే సంఘం వర్ధిల్లదు, సంఘం ముందుకెళ్ళదు. కొంతమంది పెద్ద పెద్ద సంఘాల వైపు చూస్తారు. సతీష్ కుమార్ ఇంతమందికి బాప్టిజం ఇచ్చాడా, దేశాన్ని ఇచ్చాడా, ఆయన ఇచ్చాడా, ఆయన ఇచ్చాడా, అందరి వైపు కాదు, నీకు సమీపమున్న వారి వైపు చూడు. ప్రభువా, ఈ ప్రాంతాన్ని నాకు అప్పగించావు, నీకు వందనాలయ్యా. వీధిలో బుట్టలో గేల వేయకుండా, ప్రసవ వేదన పడేటట్టుగా, నేను కనేటట్టుగా ఎక్కడికి వెళ్ళని బిడ్డలను నాకు అప్పగించాయని ప్రార్థన చేస్తే నీకు అప్పగిస్తాడు దేవుడు. హల్లెలూయా. అక్కడిక్కడ కన్న బిడ్డలు ఉండరు, ఉంటారా అమ్మా? ఇవాళ కాకపోతే రేపైనా పక్షిరాజు పిల్లల్లాగా వెళ్ళిపోతారు. నీవు కనుక్కుంటే, నువ్వు ఆ ప్రసవ వేదన పడితే, నీవు వాక్యం ద్వారా వాళ్ళని కనుక్కుంటే, వాక్యం ద్వారా వాళ్ళని పెంచుకుంటే నీ సంఘం ఎలా ఉండిద్ది? అభివృద్ధిగా ఉండిద్ది, ఆశీర్వాదకరంగా ఉండిద్ది, చూసేవాళ్ళకి మాదిరికరంగా ఉండిద్ది. విస్తారమైన జనం కాదు, ఉన్న నలుగురైనా ఎలా ఉండాలి? మండుతూ ఉండాలి. వారి దగ్గరికి వచ్చిన వారిని మండిస్తూ ఉండాలి. అది దేవుడు కోరుకునే పరిచర్య. ఏం కోరుకుంటాడు దేవుడు? ఆయన అన్నాడు, గాబ్రియల్ గారు అక్కడికి ఇక్కడికి పరిగెత్తున్నారయ్యా సేవకులు, ఇది దేవుడు పరిగెత్తమన్నాడా అని క్వశ్చన్ చేశాడు. నేనేం చెప్పాలి ఆయనకి? ఏం చెప్పాలండి? ఆకలి అయిన వాడు ఎక్కడికైనా వెళ్తాడు. వెళ్తాడా వెళ్ళడా? అవునా, వెళ్తాడా వెళ్ళడా? నా సంఘంలో 10 మంది ఉన్నారు, నా సంఘంలో 10 మంది 10 పదులు ఇస్తున్నారు, లేక 10 20 ఇస్తున్నారు. 10 20 ఎంతమ్మా? లెక్కలు మాకు రావాలని మేము బళ్ళలోకి వెళ్ళదన్నట్టు చూస్తున్నారు ఆయన. ఈ 10 మంది ఇచ్చే ఈ 20లతో నేను నా కుటుంబం కొనసాగలనా? అమ్మా, ఇప్పుడు నాకంటే 62 సంవత్సరాలు వచ్చినాయి, నా పిల్లల వివాహాలు
నా పిల్లల కార్యక్రమాలన్నీ కూడా దేవుడు చేశాడు. వారు వారి కూటికి వెళ్ళిపోయారు కనుక మేము ఇద్దరమే కనుక 20 వచ్చినా 100 వచ్చినా అట్టాగట్టా బండి నడిచింది. ఇప్పుడు పీటర్ పాల్ ఉన్నాడు. పీటర్ పాల్కి 2 పిల్లల ఒక అమ్మాయి కూర్చోలేదు, అబ్బాయి అంట ఒప్పుకోట్ల అమ్మాయి అంటే. ఈ అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్లాలన్నా, యూనిఫామ్స్ కొనాలన్నా, స్కూల్లో చేర్చాలి అన్నా ఆ భార్యకి పిల్లలకి ఈ 200 సరిపోతాయా? దేవుడిని ఎలాగని బిడ్డ అయితే ఆ బిడ్డ అనేది ఎందుకైనా నన్ను చేసుకుంది, ఎందుకైనా నన్ను చేసుకుంది అని ఇష్టపోయకుండా ఉన్నవారు లేకపోలా. కానీ ఎందుకు వెళ్ళాలి అంటే తన బిడ్డలని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, దేవుడు మాట వినడానికి, వీళ్ళందరినీ ఇక్కడ స్థలానికి పోగు చేయడానికి కారణం ఏంటంటే మనమందరం కూడా సహోదరులు ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, క్రీస్తు నామంలో ఒక జట్టు కలిగి రేపు అడుగుతాడు. ఎవరు అడుగుతాడు? చెయ్యలమ్మా నీకు ఇచ్చిన అభిషేకాన్ని ఏం చేశా? అరమరలో పెట్టి మొత్తేసావా, బీరువాలో పెట్టి దాచేసావా, ఏం చేసావని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు సమాధానం చెప్పకపోవచ్చు ఏనా గారికి, నాకు కూడా, మా మనోడు ఆయనకి కూడా చెప్పకపోవచ్చు. కానీ చెప్పాల్సిన సమయం ఒకటి ఉంది. మనందరం కూడా ఎక్కడా హల్లెలూయా జీవాధిపతి అయిన యేసు దగ్గర నిలబడినప్పుడు సమాధానం చెప్పాలి. నీకు ఇచ్చిన అభిషేకం గురించి, నీకు ఇచ్చిన జీవిత కాలాల గురించి ఏమంటాడు? మన వయసు కాలం అంతా, మన బ్రతుకు దినాలన్నీ అని భక్తుడైన దావీదు అడిగినప్పుడు బెత్తులు అంటాడు ఒక చాట, 90 కీర్తనలు అంటాడు, 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అంటాడు. అవునా? ఈ 60-70 సంవత్సరాల్లో స్వార్థకి ఎంత సమయం వాడావు? నీ సొంత పనికి ఎంత వాడావు? ఎంతమందిని దేవుని దగ్గరికి నడిపించావు? ఎంతమందిని నా కుటుంబముగా నా పొలములోకి నడిపించావు అడుగుతాడు. అప్పుడుందా సమాధానం? ఉందా? ఇప్పుడు చెప్పకపోవచ్చు, మేము మనుషులు కనుక చెప్పకపోవచ్చు, దాటేయచ్చు. అది కాదు, సృష్టికర్త అయిన దేవుని దగ్గర నిలబడినప్పుడు నీవు చెప్పకపోతే లెక్క ఊరుకుంటాడా? పీటర్ పాల్ అంటే మాకు సమీపంగా ఉన్నాడని చెబుతున్నాడు. ఇప్పుడు పీటర్ పాల్ ఒక 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు ఆవిడకి, లెక్క అడుగుతాడా? వదిలేస్తాడా? అమ్మ నిన్ను అబ్బో నా భార్య వదిలేస్తాడా? 4 రోజుల తర్వాత లెక్క అడుగుతాడు. అమ్మాయి మన 1000 రూపాయలు ఇచ్చాను ఏం చేశా? మరుడు అడుగుతాడమ్మ నిన్ను? అడగవా? చాలా మంచివాడు వాడు. అమ్మాయి అదేయ్యా లెక్క అడుగుతాము ప్రతి ఒక్కరమే. ఇదే లెక్క. నిన్ను నన్ను సుధించిన దేవుడు, నీ కోసం నా కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, నీ కోసం నా కోసం ఒకరి దక్కుతున్నపై కొరలా దెబ్బలు తిన్న తండ్రి అడుగుతాడు. ఇది కృపాకాలం. నువ్వు ఎన్ని డ్యాన్సులు వేసినా, ఎన్ని జుట్లు ముడేసినా, ఎన్ని సంఘాలను పాడు చేసినా, ఎంతమంది మీద బురద చల్లినా చూస్తూ ఉన్నాడు అంటే ప్రకటన గ్రంథంలో మాట అంటాడు 22:3 పాపం చేసేవాడు ఇంకా పాపం చేయని, పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధుడిగా ఉండని వారి మరి అవి గుర్తుంటాయి మనకి. దేవుని ప్రేమ చూపించమని బైబిల్ చెప్తుంది. ప్రజాజ్ఞలు పక్కన పెడదాం, ఒక ఆజ్ఞను తీసుకుందాం. ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాడు పీటర్ పాల్, లేకపోతే మా అమ్మాయి ఎవరితోన్నా మీ కాలు తొక్కింది అనుకో ఏమంటారు? అమ్మా మళ్ళీ ఇంకోసారి తొక్కమంటారా? ఏంటమ్మా మాట్లాడరు? కళ్ళు ఉరిమి అంతమంది అక్కాయ్ పన్నాలు అక్కాయ్ అన్న వాళ్ళు కళ్ళు ఉరిమి కళ్ళు కనపడతలేదా, చూసుకొని నడవా అని ఇంకా కొన్ని యాడ్ చేస్తాం. ఎందుకు యాడ్ చేస్తాం? రక్తమాంసములు కలిగిన వారిని కనుక, క్రీస్తు అభిషేకం మనలో లేదు కనుక, క్రీస్తు ప్రేమ మనలో లేదు కనుక దానిని వాడతాం. క్రీస్తు ప్రేమ కలిగిన వారు ఎవరు? దావీదు 21 సారి తన మామగారు తన ప్రాణం తీయడానికి ఎమ్మడబడినా ఆయన ఒకసారి దొరికినప్పుడు ఏమంటాడో తెలుసా? నువ్వు అని వేసేస్తా అన్నాడు. మల్లుళ్ళు అంటాడు పక్కన సైనాధిపతి అన్నాడు, నువ్వు అని అంటున్నాడు. అయ్యా అతడు యెహోవా చేత అభిషేకము పొందినవాడు, అతడిని ముట్టకూడదు. హల్లెలూయా. అవకాశం వచ్చింది, నీకు అవకాశం వస్తే చాలు. ఒక పాట రాదు, పాటలు రాదు, ఆ సంఘంలో ఎవరు లేరు, అయ్యో చూడు ఎట్ట పోతుందో అని నీ నోటితోనే అంటావు. ఆ నోటితోనే డయాసెక్కి ఎట్ట వాక్యం చెప్తావు? మీ అందరికి పంపులు ఉన్నాడు చేతులు ఎత్తాన్ని ముగిస్తాను, ఆ సమయం అయిపోవచ్చు. పంపులు ఇక కొట్టే పంపులు ఉన్నాడు, మాకున్నాయి అన్నాడు చేతులు ఎత్తండి.
పంపులు లేవా మీకు తక్కువ వాళ్ళకి చేతులు ఎత్తట్లేదు? ఈ పంపులో మీ పంపులో ఉన్న నీరు ఉప్పు నీరు వచ్చిందా మంచిళ్ళు వస్తాయా అమ్మా? కొన్ని మంచిళ్ళు వస్తాయి, కొన్ని ఉప్పు నీళ్ళు వస్తాయి. కానీ కాసేపు ఉప్పు నీళ్ళు కాసేపు మంచిళ్ళు ఏ పంపులో రావుగా? వస్తాయమ్మా? చేయగలం చెప్పాలి రావు. కానీ మన పంపులో ఎందుకు వస్తున్నాయి? గవిని దాటగానే ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. హాయ్ అల్లుడు గారు బాగున్నావా? ఆ సహోదరు నేను అన్నావు బయటికి వెళ్ళగానే ఎట్లుంది? ఉప్పు నీళ్ళు నిప్పులు కక్కుతూ పళ్ళు కొరుకుతూ. కీర్తనలో మాట ఉంది, వీడు ఎప్పుడు చచ్చునా, వీడి పేరు ఎప్పుడు మాయునా అని కొన్ని రాశాడు చక్కగా. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా రాసిన గ్రంథం ఏది ఉందంటే బైబిల్ గ్రంథమే. ఇదే దావీదు తప్పు చేసినా రాశారు, కొట్టేలా మనోడే కాదా అని. దావీదుకి ఒక సర్టిఫికెట్ ఉంది. ఏం సర్టిఫికెట్? దేవుడి దగ్గర ఒక సర్టిఫికెట్ పొందుకున్నాడు. ఏంటది? ఏంటమ్మా ఎవరు చెప్పట్లేదు? మర్చిపోయానంటే నువ్వే చెప్పిన పాస్కర్ అన్నట్టు కదా. అది ఇష్టానుసారం అయినా ఈయన కూడా తప్పు చేసినా తప్పుని తప్పనే రాశాడు. భక్తుడైన దావీదు ఎక్కడైతే పడిపోయాడు అక్కడే పైకి లేపాడు. దావీదు చరిత్ర, దావీదు బ్రతుకు వింతగా ఉండింది. మనకు ఉచితమైతే ఈసారి వచ్చినప్పుడు మరొక అవకాశం ఉన్నప్పుడు దాన్ని పంచుకుంటాను. అక్రమ చేయవారు నా మందిరానికి రావద్దన్నట్టుగా ఉండి దేవుడి చిన్న మాటలు జీవించుగాక.